హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫోన్పేలో కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏంటంటే మనం ఏదైతే మొబైల్ ట్రాన్సాక్షన్స్, క్యూఆర్ కోడ్ పేమెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటామో ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి హిస్టరీలో ఉంటాయి కదా. ఆ హిస్టరీని జస్ట్ మనం చూసుకునే వాళ్ళం అంతే. ఇప్పుడు ఆ హిస్టరీని మనం డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది ఫోన్పే కొత్తగా ప్రొవైడ్ చేసిందనమాట. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఇంకేం ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాను. అందరికి ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వచ్చినట్లయితే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ పక్కన హిస్టరీ ఏదైతే ఆప్షన్ ఉందో దీంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు గమనించారా, కొత్తగా ఒక ఆప్షన్ అనేది యాడ్ అయింది. ముందు అప్డేట్లు అయినప్పుడు మనకి డౌన్లోడ్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉండేది కాదు. ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయితే చేశారనమాట. సో దీని ద్వారా మీకు సంవత్సరానికి కావాలన్నా సరే, 2 సంవత్సరాలు కావాలన్నా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టేట్మెంట్. సో ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది చూసారా, ఈ యారో మార్క్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాస్ట్ 30 days, 90 days, 180 days, 365 days అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది. సో మీకు ఎన్ని రోజులు కావాలనుకుంటే అన్ని రోజులు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సంవత్సరాన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సంవత్సరాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పి ఇచ్చారు కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక సంవత్సరం కావాలనుకుంటే ఒక సంవత్సరం అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రొసీజర్ ఆప్షన్ చూపిస్తున్నారు కదా, కింద ప్రొసీజర్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యువర్ ఈమెయిల్ ఐడి ఈస్ అన్వెరిఫైడ్, క్లిక్ ఆన్ వెరిఫై ఈమెయిల్, ఎంటర్ 5-digit కోడ్ సెండ్ టు యువర్ ఈమెయిల్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈమెయిల్ని వెరిఫై చేయాల్సి వస్తుంది. వెరిఫై చేసినట్లయితే మనకి ఆ యొక్క స్టేట్మెంట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక లింక్ అనేది వస్తుంది ఇక్కడ ఈ విధంగా మనకి మెయిల్కి. ఓకే, ఈ విధంగా మెయిల్కి మనకి లింక్ అనేది వస్తుంది, దాని ద్వారా మనం వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా వెరిఫై చేసుకొని మనం ఒక సంవత్సరం సంబంధించిన స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మనకి 30 days, 90 days, 80 days, 165 days చాలనుకుంటే కనుక 30 days నేను సెలెక్ట్ చేస్తున్నాను. 30 days సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన ప్రొసీజర్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా స్టేట్మెంట్ డౌన్లోడెడ్ అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో వ్యూ స్టేట్మెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫోన్పేలో ఉన్న పీడిఎఫ్ స్కానర్ కావచ్చు ఏదో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు మీరు ట్రాన్సాక్షన్స్ ఏమేమి చేశారని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 14 September నుంచి 14 October వరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే నేను చేశానో అవన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఆప్షన్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అన్ని ఫోన్పేలోనే ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ ఉండడం వల్ల ఎక్కడెక్కడ ఏ ట్రాన్సాక్షన్ చేసాం ఏంటని చెప్పేసి మీరు ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆప్షన్ ఇచ్చినట్టున్నారు. సో స్టేట్మెంట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.